మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు మన భారత్లో ముఖ్యంగా ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళ సంఖ్య కూడా అధికంగా ఉంది. ఈ డయాబెటీస్ తోని గుండె సంబంధించిన వ్యాధులు అధికమవుతున్నాయి. డయాబెటీస్ గుండెని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? ప్రీ డయాబెటీస్ లేదా డయాబెటీస్ రాకుండా ఉండాలన్నా కానీ, లేదా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు గుండెను కాపాడుకోవాలన్నా కానీ, అంటే ఒక ప్రముఖ వైద్యునిగా మీరు ఇచ్చేస్తారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేటప్పటికి ఏమవుతుందండి, కొన్ని హెల్త్ చెకప్స్ వాళ్ళు చేయించుతారు కంపల్సరీ. ఓకే, అట్లాగే ఏంటంటే తీసుకునే ముందు అది చేయించుతారు. అందుకని దాని గురించి ఎక్కువ చెప్పలేదు. యాక్చువల్గా మనకి 35 years నుంచి దాటిన వాళ్ళందరూ కూడా మనకు గుండె జబ్బులు ర్యాంపెంట్గా ఉన్నాయి కాబట్టి చెకప్స్ once in 2 years, once in a year మీ డాక్టర్ చెప్తారు, చేయించుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు ఈ షుగరు, బీపీ అనేది మనకి ఇప్పుడు మనది స్ట్రెస్ మూలాన, లైఫ్ స్టైల్ మార్చడం మూలాన వీటిని లైఫ్ స్టైల్ డిసీజ్ ప్రాబ్లమ్స్ అంటాం. యాక్చువల్ డిసీజ్ అంటాకి లేదు. 1/3 of the people have got డయాబెటీస్. 3వ వంతు వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంది. మరి దాదాపు ఒక 3వ వంతు వాళ్ళకి ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటి మూలన ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ పెరిగి, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఇవన్నీ పెరిగి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి రోలు. ఈ ఫ్యాట్ డిపాజిషన్స్, కాల్షియం డిపాజిషన్స్ అనేది జరగడం స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇయర్లీగా. అవి హార్ట్లో జరిగితే హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్లో జరిగితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, కిడ్నీలో జరిగితే కిడ్నీ ఫెయిల్ అవుతాయి, కాళ్ళలో జరిగితే కాళ్ళు తీసేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అందుకనే అవుతుందంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసి మనం ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి కరెక్ట్గా మానిటర్ చేయాలి. చాలామంది ఏమవుతుందంటే మేము మందులు తీసుకుంటున్నాం, 6 నెలలు ఏంటంటే షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అని అంటారు. అది కుదరదు. ప్రతి నెల మీరు షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే మీరన్నా బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. ఇప్పుడు ఒట్టి షుగర్ టెస్ట్ చేయించిన నార్మల్ HbA1c అనేది ఉంటుంది, అది కంట్రోల్లో ఉందా, కొన్ని పారామీటర్స్ మీ డాక్టర్తో మాట్లాడి చెప్తారు. అవి మీ అంతా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరు ఫాలో అవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే రక్తనాళాలు కుంచుకుపోవటం, ఫ్యాట్లు డిపాజిట్లు రావటం, సడన్గా మూసుకుపోయి హార్ట్ అటాక్ రావటం. షుగరు అంతే, బీపీ అంతే. ఇంకోటి ఏమవుతుందంటే కొంతమంది మా కంట్రోల్లో ఉందండి బీపీ, మేము మానేసామంటారు. అలా కుదరదు. ఒక్కసారి మెడిసిన్ మొదలుపెట్టిన తర్వాత డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలు ఫాలో అవ్వాలి. అవన్నీ ట్రీట్మెంట్ తీసుకుంటా కరెక్ట్ కంట్రోల్లో ఉందో లేదో చూడాలి. అవన్నీ చేస్తే 4 కాలాల పాటు ఉండే అవకాశం ఉంది. ఇంకోటి ఏం చెప్తున్నానంటే, మీకు షుగర్ కంట్రోల్లో ఉంటే గుండె జబ్బులు రావని లేదు, ఛాన్స్ తగ్గుతాయి. కానీ ఏమవుతుందంటే మన బాడీలో మెకానిజం ఎంత బ్యూటిఫుల్ మెకానిజం, మరి దేవుడు అనండి, నేచర్ అనండి, మరి ఏదైనా ఏది క్రియేట్ చేద్దాం, ఏ మనుషులుగా మనం ఇవి క్రియేట్ చేయలేము. అంత బ్యూటిఫుల్ స్మూత్ మెకానిజం ఉంటుంది. షుగర్ అలా 100-110కి వెళ్తే ఇన్సులిన్ 1 యూనిట్ 1/2 యూనిట్ ప్రొడ్యూస్ అయ్యి దాన్ని తగ్గిస్తుంది. 300కి వెళ్తే 10 ప్రొడ్యూస్ చేస్తుంది, తగ్గిస్తుంది. మనం ఇచ్చే ఏంటంటే ట్యాబ్లెట్ ఇప్పుడు వేసుకుంటాం, 1 గంట 2 గంటలు పనిచేస్తారు, దాని లెవెల్ తగ్గుతుంది. షుగర్ ఇక్కడ ఉంటుంది, డ్రగ్ లెవెల్ ఇక్కడ ఉంటుంది. సో అందుకనంటే మనం కంట్రోల్ చేసేది ఫిజియలాజికల్ మెకానిజం కాదు, సిస్టమ్ ఇంకా స్టేజ్కి రాలా. మనం ఏదైనా ఇంప్లాంట్ చేసి అలా దాన్ని బట్టి అది చేసే స్టేజ్ వచ్చిన రోజున బహుశా ఈ జబ్బులు తగ్గచ్చు. కానీ ఇప్పుడు షుగర్ కంట్రోల్ చేసినా కూడా గుండె జబ్బులు రావని కాదు, గుండె జబ్బులు వస్తాయి, కొంచెం అవకాశం తగ్గుతుంది. అందుకని ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఫాలో అవ్వాలి. ఇవన్నీ సైలెంట్ కిల్లర్స్ ఉన్నాయని చాలామంది తెలియదు, చెకప్స్కి వెళ్తేనే తెలుస్తుంది అనమాట. అందుకని మనం ఈ రోజుల్లో ఏంటంటే మనం జీడిపి పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది అని ఒక పక్కన అంటున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి మనం క్యాపిటల్ అయ్యాం. దానికి కారణం లైఫ్ స్టైల్ చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది. షీర్ పాపులేషన్ మొన్న 1/3 ఆఫ్ ది పీపుల్ అనేటప్పటికీ, ఇంతకుముందు చైనాలో ఉండేది, ఇప్పుడు మనం చైనాను కూడా దాటిపోయాం కదా. సో ఇందుట్లో నెంబర్ 1, 2 ఉన్నాం. ఇదేమి హ్యాపీగా చెప్పుకునే సిచ్యువేషన్ కాదు, వెరీ సాడ్ సిచ్యువేషన్. ఇప్పుడు మేము ఎంతమంది 30-35 ఏళ్ళ గుండె జబ్బులు వచ్చిన చూసాం, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే వచ్చి చనిపోయినాడు ఉన్నా. మొన్నే వచ్చాడు ఒక ఆయన 40 ఏళ్ళు, డబ్బుకి కొదవలేదు. వీ కుడ్ సేవ్, హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకంటే హెల్త్ సరిగ్గా చూసుకోలేదు, ఇచ్చిన మందులు వేసుకోలేదు, చెకప్లు చేయించుకోలేదు. ఇప్పుడు మీ వైఫ్, మీ హస్బెండ్, మీ పిల్లలు, మీ పేరెంట్స్ కాదు హెల్త్ కారణం. నా హెల్త్కి నేను కారణం, మీ హెల్త్కి మీరు కారణం తీసుకోవాలి. అంతేగాని గవర్నమెంట్ బ్లేమ్ చేసి, కార్పొరేట్ బ్లేమ్ చేసి, అక్కడికి వెళ్ళాము సర్జరీ 10 లక్షలు అన్నారు, మేము చేయించు. అక్కడ జబ్బు ఎందుకు వచ్చింది? మరి వస్తే తీసుకుంటా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నావా? నీకు 2 కార్లు ఉన్నాయి, ఏం ఉపయోగం? ఇవేం సేవ్ చేయవు కదా. సో అందుకని హెల్త్ అనేది ఇండివిజువల్ సబ్జెక్ట్, నాట్ ఏ ఫ్యామిలీ సబ్జెక్ట్, నాట్ ఏ గవర్నమెంట్ సబ్జెక్ట్. అందుకని మన హెల్త్ మనం తీసుకోవాలండి. ఇవన్నీ తీస్తే కొంతవరకు మనం 4 కాలాల పాటు బాగుంటానికి అవకాశం ఉంది.